ఒక ఆయన అన్నాడు అంబటి రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తాను అని. ఎవరో కాదు, పెమ్మసాని కేంద్ర మంత్రి గారు ఆయన చూపించిన సినిమా అనుకుంటే ఇది. ఆయన కుట్రదారుడు. ఈ మొత్తం ఎపిసోడ్లో పెమ్మసాని ఈజ్ ఏ 120B కిందకు వస్తాడు ఇన్వెస్టిగేషన్ చేస్తే. గంగా వెంకటేశ్వర కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే చేయట్లే వాళ్ళు. పెమ్మసానే మొత్తం నడిపాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే సినిమా చూపిస్తా అన్నాడు, సినిమా చూపించాడు. సరే, ఆ సినిమా సంగతి తర్వాత చూద్దాం. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే కేంద్ర మంత్రి పెమ్మసాని 120B కిందకి వస్తాడు. కానీ పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. న్యాయస్థానాలకు వెళ్లి పెమ్మసాని సహితం దీనిలో ఎక్యూజ్డ్ అనే దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఆవేదనతో చెప్తున్నా నేను. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాక్షనిస్ట్. హత్యలు చేయలేదు, హింసను ప్రోత్సహించలేదు. 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒకసారి రేపల్లిని రిప్రజెంట్ చేశాను, ఒకసారి సత్యనపల్లిని రిప్రజెంట్ చేశాను, మంత్రిగా ఉన్నాను. ఎక్కడ గొడవలని ప్రోత్సహించేటటువంటి మనస్తత్వం కానటువంటి అంబటి రాంబాబు ఇంటి మీద పడి భార్యా బిడ్డల్ని హింసించి, మానసికంగా నన్ను హింసించి, పోలీసులతో కొల్లుడయి ఈ రకంగా చేసిన దానికి మిస్టర్ పెమ్మసాని మూల్యం చెల్లించవలసింది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. నా మీద ఇంత దుర్మార్గమైన దాడి చేసి ఒక వికటాట్టహాసంగా నవ్వుకుంటున్నారు చంద్రబాబు గారు, పెమ్మసాని గారు, లోకేష్ గారు. వీళ్లే నిజంగా ఎక్యూజులు. ఆ వచ్చిన వాళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. వాళ్ళ మీద యాక్షన్ లేదు. వాళ్ళకి రక్షణగా వచ్చేస్తుంది పోలీసు, నాకు మాత్రం రక్షణగా రాదు. కాబట్టి ఈ రెండింటినీ ప్రాథమికంగా నేను ఎస్పీ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళా డీజీపీ గారికి కూడా ఇప్పుడు వెళ్ళిస్తాం. ఆల్రెడీ కోర్టులో 2 రిట్ పిటిషన్స్, ఒక రిట్ పిటిషన్ వేశాం. అదేంటంటే పోలీసు వారు బిలో 7 years సెక్షన్స్ ఉన్నటువంటి నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు, ఇట్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని ఆల్రెడీ వీ ఫైల్ ఇన్ ది రిట్ పిటిషన్. అలాగే మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే లీగల్ ఆఫీసర్స్ ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో నన్ను రిమాండ్కి పంపకూడదు. వాళ్ళు రిమాండ్కి పంపారు కాబట్టి వారి మీద కూడా డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకోమని రిజిస్ట్రార్ గారికి ఇవ్వడం జరిగింది. నేను యాతావాత చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సంఘటన మొత్తంలో పోలీసు వారు మాకు సహకరించకపోతే, ఒకవేళ పోయినా ఇంతవరకు సహకరించలేదు, వాళ్ళకే సహకరించారు. చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది భారతదేశంలో. పోలీసు వారి మీద విశ్వాసం పోయిందేమో కానీ న్యాయ వ్యవస్థ మీద మాత్రం విశ్వాసం ఎవరికి పోలేదు. ఆ న్యాయ వ్యవస్థ ద్వారా చట్ట ప్రకారం జరగవలసిన అన్ని కార్యక్రమాలు పోలీసు వారి చేత చేయించేటటువంటి కార్యక్రమాన్ని న్యాయస్థానం ద్వారా చేస్తామని. అఫ్కోర్స్ న్యాయస్థానాలు అంటే ఇట్ మే టేక్ టైం, యాక్షన్కి టైం పడుతుంది, సుదీర్ఘకాలం ఫైట్ చేయాల్సి వస్తుంది. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో ఇఫ్ నెససరీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి దీనిలో న్యాయం జరిగే విధంగా, ఇలాంటి సంఘటన జరిగితే ఇలాంటి పరిణామాలుంటాయి అని క్రిమినల్స్కి, దుండగులకి తెలిసే విధంగా న్యాయస్థానాల ద్వారా, ఇప్పుడంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పోలీసులు దుండగులు కలిసిన న్యాయ వ్యవస్థ మాత్రం సహించదు అని చెప్పే రీతిలో దీనిలో సారాంశం రావాలనేటువంటి తాపత్రయంతో మేము ప్రయత్నం చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్లి దీన్ని సాధించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఒక అడుగు కోర్టులో వేశాం, హైకోర్టులో, మరొక అడుగు ఇవాళ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, మళ్ళీ డీజీపీ గారికి ఇస్తాం. తర్వాత మళ్ళా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే రీజనబుల్ టైంలో వీ విల్ గో టు ది కోర్ట్స్, న్యాయస్థానాలకు వెళ్తాం, హైకోర్టుకు వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్లి దీనిలో న్యాయాన్ని నిగ్గు తేల్చే విధంగా, లాజికల్గా దీనికి ఎండ్ జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా తెలియపరచనున్నాను. ఒకే ఒక పేరు పెట్టారు.
నీ పేర్లు పెడితే ఒక పేరు పెట్టారు, ఎవరి పేరు అండ్ అదర్స్ అని పెట్టారు. ఏమి యాక్షన్ తీసుకెళ్ళి టిల్లో ఎంత దుర్మార్గంగా ఉంది అనేది ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను. అంతే. రాంబాబు అయిపోయాడు అనుకుంటాడు ఒకడు, రాంబాబు ధైర్యం కోల్పోయాడు అనుకుంటాడు ఒకే ఒక్క సింబల్తో. రాంబాబు ధైర్యం కోల్పోలేదు, రాంబాబు తగ్గలేదు, రాంబాబు తగ్గడు. కేసు మీద కేసు పెట్టినా, పీటీ వారెంట్ మీద పీటీ వారెంట్ పెట్టినా, లోపల ఎన్ని రోజులు పెట్టినా తగ్గేదే లేని చెప్పడానికి సింపుల్గా ఒకే ఒక్క జంక్షర్తో మీ అందరికి అర్థమైంది కదా. అలాంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడడానికి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు ఇంక జంక్షర్స్ ఎందుకు, మాట్లాడుతున్నా కదా. అందువల్ల బ్రదర్ ఫైర్ తగ్గదని కూడా మరొకసారి చెప్తున్నా. థ్యాంక్ యూ. మా అధినేత తగ్గమండవు పెరగమండవు. ఇది అసలు మనుషులుగా చేయగలిగే అరాచకాల అనే డౌట్ వస్తుంది. అంటే ఒక 5 సంవత్సరాల్లోనే మన రాష్ట్రాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు, ప్రజలు భయకంపితులు అవుతున్నారు అని వినటము చదవటమే కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మనం అది చాలామంది రోజుకొక వార్తలాగా విని వదిలేస్తున్నాం. ఇది ఇంతే. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వస్తున్నా కూడా మాకు చాలామంది మారదు, వీళ్ళంతే, ఇది ఇంతే అని చెప్తారు. అలా దయచేసి ఎవరు నిస్పృహకి గురి అవ్వద్దు, తప్పుని ఓకేగా చేసుకోవద్దు. అది చిన్నదైనా పెద్దదైనా. ఏ రోజైతే మనం ఇది ఓకే, ఇది మారదు, ఇది ఇంతే అనుకున్నామంటే మన జీవితం ఆ రోజుతో ఆగిపోయినట్టే.